సో ప్రజెంట్ మనం లాస్య నందిత గారి ఇంటి దగ్గర ఉన్నాము. సో చూడొచ్చు ఇదే ఇల్లు. అలాగే చాలామంది ప్రముఖులు కూడా ఇక్కడికి రావడం మనం చూస్తాము. కులాలకు రాజకీయాలకు అతీతంగా కూడా చాలామంది రాజకీయ నాయకులు ఇక్కడికి రావడం చూస్తున్నాం. గత ఏడాది చూసుకున్నట్టయితేనే గత మొన్న నల్గొండ సభ నుంచి తిరిగి వస్తుంటే కూడా ఆ రోజు రోడ్ యాక్సిడెంట్ కావడం మనం చూస్తున్నాం. దాని తర్వాత అది మర్చిపోకుండా ముందు 10 days ముందే ఇలా జరిగిన జీర్ణించుకోలేకపోతున్నారు. చాలామంది సాయన్న అభిమానులు అయితే అలాగే లాస్యక్ అభిమానులు అయితే చాలామంది తరలి రావడం మనం చూస్తున్నాము. ఈరోజే అంత్యక్రియ కూడా పూర్తయినట్టు మనకి తెలుస్తుంది. సో రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రభుత్వం ఆదేశాల మేరకు అంత్యక్రియ ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని చెప్పి కూడా చెప్పడం మనం చూస్తున్నాము. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో చూడవచ్చు చాలామంది లాస్యక్కి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు చాలా బాధలో ఉన్నారు. సో మన దగ్గర మల్కాజ్గిరికి చెందిన సాయన్న మన దగ్గర ఉన్నారు. ఎందుకంటే లాస్యక్కి సంబంధించి కూడా ఎప్పుడు అక్కతోనే ఉంటున్నాడు. సో పలు విషయాల్లో కూడా సాయనతో చాలా క్లోజ్ ఉన్న సందర్భాలు మనం చూస్తున్నాము. సో సాయన గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఎలా చూడొచ్చు, ఎందుకంటే లాస్యక్కతో ఎప్పుడు అనునిత్యం తోడుగానే ఉంటారు. సో ఇలా చూడొచ్చు అంటే ఈ మరణాన్ని. అంటే ఇది ఒక హఠాటు పరిణామము. ఇలాంటి సంఘటన ఏ కుటుంబంలో కూడా జరగద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ యొక్క యాక్సిడెంట్ ఇది లేట్ నైట్ ఎలా జరిగిందో అది తెలియాలి, ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో ప్రజల్లో లీడర్లా కాకుండా ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండడము తన నైజము. నన్ను ఒక సొంత తమ్ముడిలాగా చూసుకుంటుండే. సో ప్రజల్లో ఇప్పుడే యంగెస్ట్ ఎమ్మెల్యే అని చెప్పేసి మేము చాలా సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఇంతలోపే ఇట్లా విధి వెంటాడినట్టు బ్యాక్ టు బ్యాక్ యాక్సిడెంట్స్ కానీ మొన్న నల్గొండ సభలో కానీ ఇప్పుడు కానీ జరిగి ఇది ఒక హఠాటు పరిణామము. దీంతో మేము చాలా బాధ చెందుతున్నాం. అంటే ఎలా చూసుకోవచ్చు అన్న, అంటే 10 రోజులు మరొక ముందు నల్గొండ సభ నుంచి తిరిగి వస్తున్న సమయంలో కూడా యాక్సిడెంట్ కావడం జరిగింది. సో దాన్ని ముందు చూసుకున్నట్టయితే లిఫ్ట్లో కూడా 3 hours ఇరుక్కుపోవడం మనం చూస్తున్నాం. అంటే ఆ మృత్యు వెంటాడుతుందని చెప్పుకోవచ్చా? ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా చూసుకోవచ్చు అంటారు దీన్ని? మనం ఇది అదే విధి వెంటాడినట్టే ఉన్నది ఇది. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఇన్సిడెంట్స్ ఒకదాని వెనుక అవ్వడం జరిగింది. సో ఇలాంటి హఠాత్ పరిణామం ఎవరికి జరగద్దు. ఇలాంటి ఎంతో బాధాకరం ఇది. ఎందుకంటే నన్ను ఒక సొంత తమ్ముడిలాగా చూసుకుంటుండే. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా కలిసిపోతుండే. మొన్న నల్గొండకు కూడా ప్రతిదీ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏ ఫ్యామిలీలో జరగద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే సొంత బ్రదర్ కన్నా ఎక్కువ ఎప్పుడు తోడుగా ఉంటారు. సో మీ ఇంటికి తను రావడం కానీ, సో ఒక ఫ్యామిలీ మెంబర్స్లా మూవ్ అవుతూ ఉంటారు. ఇట్లా సడన్గా అసలు ఎక్స్పెక్టెడ్ అంటే ఫస్ట్ మీకు ఇట్లా మరణ వార్త తెలిసినప్పుడే మీరు ఎలా షాక్ అయ్యారు అసలు? అంటే నాకు ఎర్లీ మార్నింగ్ 5 o'clock 5:30కి అట్లా కాల్ రావడం జరిగింది. ఇట్లా మా వన్ ఆఫ్ ద అనుచరుడు కాల్ చేసి ఇట్లా అయ్యింది అంటే ఫోన్ పెట్టేసి ఇదంతా మొన్న జరిగిందే చెప్తున్నట్టున్నావు అని చెప్పి ఫోన్ పెట్టేసిన. నాకు బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తుంటే మళ్ళీ నేను చూస్తారు న్యూస్ అప్పుడు ఎన్టీవీలో నేను న్యూస్లో చూస్తుంటే లైవ్ బులెటిన్ వచ్చింది. సో అప్పటిదాకా మేము అది నమ్మలేకపోయినాం అసలు అది నిజమా అబద్ధమా అనేది. సో కన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అసలు అదొక అంటే అది ఎట్లంటే షాక్లోకి వెళ్ళిపోయినాం. అంటే మెంటల్ షాక్ లెక్క అయిపోయింది. సో గత ఏడాది 19 తారీఖే సాయన్న కూడా మరణం. అంటే 1 year అవి కూడా మొన్న 10 yearsలో కూడా చాలా బాధగా ఉండే. దాని తర్వాత వెంటనే అంటే ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు యంగెస్ట్ ఎమ్మెల్యే తను గెలిచి కూడా ఒక 100 days అవుతుంది అనుకుంటా, నియర్ బై 100 days అవుతుంది. తను ఏం చెప్తుండేది అన్న ఇప్పుడు ప్రజల గురించి మీతో ఏం షేర్ చేసుకుంటుండేది? అంటే ఇప్పుడు సాయన్న గారి పేరు మీద ఒక ఫౌండేషన్ ఓపెన్ చేద్దామనేసి మొన్ననే డిస్కషన్ లాస్ట్ నైటే జరిగింది. నిన్న నైటే జరిగింది. సాయన్న పేరు మీద ఫౌండేషన్, సాయన్నది బర్త్డే రాబోతుంది. సో జయంతి కానీ చాలా బాగా ఘనంగా చేద్దామని చెప్పేసి నన్ను అనునిత్యం సొంత తమ్ముడు కన్నా ఎక్కువ సాయి అని చెప్పేసి పిలుస్తుండే. సో ఎనీ టైం మా పగలేదు రాత్రి ఎనీ టైం ఏ ప్రాబ్లం వచ్చినా చిన్న ఫోన్ కాల్ చేసినా కానీ అది సాల్వ్ అయిపోతుండే. అక్క ఇమీడియట్ రెస్పాండ్ అవుతుండే. సో పెద్ద ప్లానింగే ఉండే సాయన్న ఫౌండేషన్ కానీ ఇట్లా మంచి పనులు చేద్దామని. సో హఠాత్తుగా ఇట్లా జరగడం అనేది చాలా బాధాకరం. చివరిగా లాస్య గారు మీతో మాట్లాడింది ఎప్పుడు? నిన్న రాత్రి 9 o'clock నా టీం కూడా ఇక్కడ ఉండే. సో ప్రోగ్రామ్ గురించి డిజైన్ చేస్తుండే, ఎట్లా మన ఫౌండేషన్ ఎట్లా చేద్దాము సాయన్న పేరు మీద, సో ఎలా డిజైన్ చేద్దామని చెప్పేసి నిన్న డిస్కషన్ 9 o'clock జరిగింది. ఇంతలోపు ఇది. సో ఇప్పుడు ఏమంటుండే అన్నాక మీతో ఉన్నప్పుడు కానీ, సో అంటే ప్రజల గురించి కానీ, ఇక్కడ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కంటోన్మెంట్ సంబంధించి కూడా ఏమంటుండే? ఎందుకంటే యంగెస్ట్ ఎమ్మెల్యే కాబట్టి తన ఆలోచనలు ఏ విధంగా ఉంటుండే? అంటే అనునిత్యము ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఉండే. సాయన్న ఎటువంటి లీడర్ అంటే లీడరా ప్రజల అనేది డిఫరెన్స్ కనిపించకపోతుండే. ఎప్పుడు ప్రజల్లో చొచ్చుకుపోయి దాదాపు ఎన్నో సంవత్సరాలు 5-6 terms ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఎన్నడూ కూడా ఏ చిన్న కాంట్రవర్సీలో కూడా లేరు. సో సేమ్ విధంగా డాడీ పేరు నిలబెట్టాలని చెప్పేసి అక్కడ కూడా ఎంతో కోరిక ఉండే. సో మంచి పనులు చేసుకుంటూ పోయి ఓ సొసైటీలో సాయన్న పేరు నిలబెడితే చాలనుకునే
మైండ్ సెట్లో అక్క ఉండే. సో అన్న ఇంకోటి తను పటాన్చేరు వెళ్తుంటే మధ్యలో యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు. సో తను ఆ బాసారా వెళ్తుందా ఇక్కడ సదాశివపేట ఈవెంట్ చూసుకొని తిరిగి వస్తుందా అని చెప్పి కూడా రెండు కన్ఫ్యూజన్లు ఎలా ఉన్నాయి. అసలు ఎక్కడికి వెళ్ళింది అనుకోవచ్చు తను? అంటే ఎగ్జాక్ట్లీ మాకు కూడా తెలియదు, ఎందుకంటే డ్రైవర్ కూడా హాస్పిటల్లో ఉన్నారు. అక్క ఇలా జరిగింది, సో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కొంతమంది లారీకి ఢీ కొనిందని చెప్పారు, కొంతమంది రైలింగ్కి సైడ్ రైలింగ్కి తగిలిందని చెప్పారు. సో ఈ రెండు ఇన్సిడెంట్స్ కలిసి జరిగిందని కూడా చెప్తున్నారు. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టు ఇష్యూకి సంబంధించి కూడా గన్మెన్లు కూడా కార్లో లేకపోవడం, అంటే గన్మెన్లు కూడా కార్లో లేరు, పేరుతో పాటు ఇంకొక డ్రైవర్ ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఇంకొన్ని వార్తలు చూసుకున్నట్లయితే డ్రైవర్ కాదు ఆ లాస్య గారి ఫ్రెండ్ అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. లేదు తమ్ముడే, సో తమ్ముడితో సమానమే. సో డ్రైవింగ్ చేస్తున్నారు. నాకు తెలిసి బహుశా గన్మ్యాన్స్ వెనక కార్లో రావడం జరుగుతున్నట్టుంది. సో ఫ్రంట్ కార్లో అక్క ఉన్నారు. సో అదే అలా యాక్సిడెంట్ జరిగింది. ఏం చెప్దాం అంటున్నారు అన్న చివరిగా కాన్స్టిట్యున్సీ ప్రజలకి? ఎందుకంటే ఆ కొండంతా అండని కోల్పోయిందని చెప్పుకోవచ్చు ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకి. సో ఏ విధంగా ఆదుకుంటుంది అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఈ కుటుంబాన్ని? అంటే టీఆర్ఎస్ సహకారం అయితే ఫుల్గా ఉంది అది అక్క ఫ్యామిలీకి మాత్రము. కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి, ఎందుకంటే మొన్ననే ఎలక్షన్స్ అయినాయి, అక్కకి భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఎంతమంది ఎన్ని కుట్రలు కృతంతాలు చేసినా కూడా కాన్స్టిట్యున్సీ ప్రజలు మాత్రము వన్ సైడెడ్గా అక్కకి ఓటేయడం జరిగింది. సో ఇంకా ఈ అక్క లేని లోటు మాత్రం ఎవరు తీర్చలేరు. సో ఇంకా కాన్స్టిట్యున్సీ వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. చివరిగా తన డ్రీమ్ ఏందన్న? డ్రీమ్ అంటూ ఏం లేదు, సాయన్న పేరు సాయన్న ఫౌండేషన్ని తారాస్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి తన చివరి కోరిక. సో ఆ ఫౌండేషన్ కార్యక్రమాలు కూడా నేను రాత్రే జరుగుతుండే, మా టీం సమక్షంలోనే జరుగుతుండే. సో ఇంతలోనే ఇది జరగడం అనేది మాకు ఒక పెద్ద షాక్. ఎలా కొనసాగిస్తారా సాయన్న ఫౌండేషన్ని ముందుకు తీసుకెళ్తారా? 100% మేమందరం కలిసి సాయన్న ఫౌండేషన్ని త్వరలో రిజిస్ట్రేషన్ చేసి అన్న అక్క ఏదైతే అనుకున్నదో అన్ని ప్రోగ్రామ్స్ మేము కలిసి చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.